నమస్కారం. AV9 టీవీ వార్తలకు స్వాగతం. కొడుకు చెడు వ్యసనాలకు బానిసై తిరగడం వలన అతని తల్లితో పాటు కుటుంబ సభ్యులు మందలించారని కక్షతో తన స్నేహితుని సహాయంతో వారిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా ముట్టాయిగూడెం మండలం అచ్చయ్యపాలెం గ్రామానికి చెందిన ములపర్తి పద్మ కుమారుడు ములపర్తి రాజు చెడు వ్యసనాలకు బానిసవడంతో అతనిని మంచి మార్గంలో నడిచేందుకు తరచూ మందలించేవారు. అయినా అతను మారకపోవడంతో గత నెల రోజుల కిందట పోలీస్ స్టేషన్లో నిందితుని తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె కొడుకు రాజు తల్లిపైన తన కుటుంబ సభ్యులపై కక్ష పెంచుకుని వారిని అంతమొందించేందుకు పథకాన్ని రూపొందించుకున్నాడు. తన స్నేహితుడైన ఏలేటి చంద్రశేఖర్ సహాయంతో సోమవారం రాత్రి కారం పొట్లాలతో తన తల్లిపై, అమ్మమ్మపై, చెల్లెళ్ళు, బావపై కారం చల్లి తనతో తెచ్చుకున్న కత్తితో దాడి చేశారు. ఈ దాడి నిందితుని తల్లి పద్మ, అతని అమ్మమ్మ చిడిపి దుర్గమ్మ, చెల్లెళ్లు నవ్య, దివ్య, బావ అనిల్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించడంతో వారిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుని తల్లి పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుట్టాయిగూడెం ఎస్ఐ వెంకన్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.